ఎగ్జాక్ట్‌లీ ఒక 4 వీక్స్ ముందు కమిషనర్ సివి ఆనంద్ గారు చార్జ్ సజ్జనార్ గారికి ఇచ్చేటప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. హెడ్‌ని పట్టుకుంటామని. అప్పుడు మేము వీడియో చేసాం. నువ్వు ఎవరినన్నా ఛాలెంజ్ అయ్యి సిస్టమ్‌లో టాప్‌లో ఉండే మనుషుల్ని ఛాలెంజ్ చేయొద్దు అని. ఇప్పుడు ఏమైంది? దొరికిపోయారు. దీనికి ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద వార్ నడుస్తుంది. మీమ్స్ చేసేస్తున్నారు, పోలీసోళ్ళ మీద జోకులేస్తున్నారు. మేము అప్పుడే చెప్పాం ఒక పాయింట్. ప్రపంచంలో చాలా తక్కువ కంట్రీస్‌లోనే ఇంత డీప్ యాక్సెస్, స్ట్రాంగ్ నెట్వర్క్స్ అండ్ ఫండెడ్ ఉన్న డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్. ప్రజలకి ఏంటి ఇప్పుడు ప్రాబ్లం అంటే, మాకు రాబిన్ హుడ్ ఐబొమ్మ, మాకు తక్కువలో సినిమాలు చూపిస్తున్నాడు, మాకు ఒక సంఘసేవ చేస్తున్నారు అన్నారు. దానికి కౌంటర్లో మేము ఏం చెప్పామంటే, ఇప్పుడు నిజంగా మీకు అంత సంఘసేవ చేయాలని ఉంది అంటే చాలా బిజినెసెస్ ఉన్నాయి, వాళ్ళని అడ్డుకోవచ్చు. హాస్పిటల్, ఎడ్యుకేషన్, ఫార్మా చాలా ఉన్నాయి. నేమ్ ద థింగ్, వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఫర్ అన్ అవర్. బట్ స్పెసిఫికలీ మీరు సినిమా ఇండస్ట్రీనే చూస్ చేసుకున్నారు, దాన్ని కరెక్ట్గా ఎమోషనలీ హ్యాండిల్ చేశారు, జనాలకు కూడా ఫ్రీలో వస్తుంది కదా అని ఎంజాయ్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ ఏంటి? వైఫ్ వల్ల జరిగిందని. దానికి ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ ఏం రాలా. చాలా మటుకు రిపోర్ట్స్ మీ డేటాని మిస్యూజ్ చేస్తున్నారని కూడా చెప్పింది. టాప్ నాచెస్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చి దీని గురించి మాట్లాడారు. అసలు డేటా అంటే ఏంటి? ఫస్ట్ డేటాకున్న ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా? 19th సెంచరీలో ఆయిల్ బయటపడినప్పుడు సౌదీ అరబ్లో, మిడిల్ ఈస్ట్లో, ఇట్ ఈస్ ద నెక్స్ట్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద వరల్డ్ అన్నారు. ఎందుకంటే దాని నుంచి పెట్రోల్, కెరోసిన్, డీజిల్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి. ఇప్పుడు ఈ దిశలో నెక్స్ట్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ని డేటా అంటారు. ఏ కంపెనీ దగ్గర అయితే డేటా ఎక్కువ ఉంటుందో వాడే ప్లేయర్ అవబోతున్నాడు. డేటా అంటే ఏం లేదు, మన ఫోన్ నెంబర్లు, మన ఐడెంటిటీ కార్డ్స్, మన ఇష్టాలు మన ఫోన్లో స్టోర్ అవుతున్నాయి. మనం కాదు కూడదు అని ఎన్ని యాప్స్కి మనం యాక్సెస్ రిజెక్ట్ చేసినా కానీ మన ఫోన్ సర్వైవ్ అవ్వాలంటే ఏ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా ఫస్ట్ వాడు అడిగేది కాంటాక్ట్స్, కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్, అన్ని యాక్సెస్కి మనం పర్మిషన్ ఇస్తేనే ఆ యాప్ పనిచేస్తుంది. ఇప్పుడు ఆ యాప్ లేకపోతే మన బతుకు లేదు. సో మనం బై డిఫాల్ట్ యాక్సెస్ ఇచ్చుకుంటూ వెళ్తాం. సో దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు మనం బిర్యానీ 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 అని 3 సార్లు మాట్లాడు, ఒక 5 సార్లు ఒక పదం జపించామనుకోండి, మీ సోషల్ మీడియా ఫీడ్లోనూ, మీ గూగుల్ ఫీడ్లోనూ ఎక్కడో చోట ఈ యాడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అది ఎలా వస్తుంది? డేటా కలెక్ట్ అయింది కాబట్టి. ఆ డేటా ప్యాకెట్స్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరికి ఎటు ఏ అవసరం ఉంది. నాకు బిజినెస్ ఉంది, నేను బిర్యానీ అమ్మాలి. నాకు బిజినెస్ ఉంది, నేను బట్టలు అమ్మాలి. ఇప్పుడు బట్టల గురించి ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలియాలి హైదరాబాద్లో. ఓకే, ఈ కంపెనీస్ ఏం చేస్తాయి? ఆ మనిషికి డేటా అమ్ముతారు. అరే ఇదిగో జూబ్లీహిల్స్లో, మణికొండలో ఇంతమంది ఈ బట్టల గురించి వెతుకుతున్నారు, వీళ్ళ దగ్గర నీ బట్టల యాడ్లే. అదే డేటా అంటే. సింపుల్గా చెప్పాలంటే ఇదే జరుగుతుంది. సో ఇలాంటి డేటా నెంబర్ ఆఫ్ స్పాట్స్ నుంచి, నాట్ జస్ట్ ఐబొమ్మనే కాదు, మాల్స్ నెంబర్స్ ఇవ్వడం కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, అన్నీ తీసుకుపోయి పెద్ద పెద్ద డేటా సెంటర్స్లో స్టోర్ చేసి అవసరానికి వాళ్ళు అమ్ముకుంటారు. ఎవరికి అవసరం ఉండేవాళ్ళకి. ఇప్పుడు నేను బిజినెస్ చేయాలి కదా, నాకు డేటా కావాలి, నాకు తెలియాలి ఎక్కడ ఏ విషయానికి అవసరం ఉంది అని. అది పక్కన పెడదాం. మన దేశంలో డేటాకి అసలు ఇంపార్టెన్సే ఇవ్వట్లా. అసలు అదేందది, పోతే పోన్లే నెంబరే కదా అంటున్నారు. ఈ డేటాని చాలా మటుకు ఫిషింగ్ వాళ్ళు కూడా యాక్సెస్ చేస్తారు. ఫిషింగ్ అంటే ఇది చేప పేరు వస్తుంది అనుకుంటున్నారు కదా. ఈ ఇండస్ట్రీని, ఇది ఏదైతే మీ అకౌంట్ నుంచి డబ్బులు లాగేస్తారు కదా, ఇప్పుడు గవర్నమెంట్ కూడా యాడ్స్ రన్ చేస్తుంటుంది, ఏది పడితే ఆ లింక్ ఓపెన్ చేయకండి, మీ డబ్బులు ఫటక్కని మాయమైపోతాయని. సో ఈ ఫిషింగ్ ఇండస్ట్రీ మన దగ్గరే చాలా స్టేట్స్లో పెద్ద మిస్యూస్ ఇండస్ట్రీ. వీళ్ళని చెక్లో పెట్టడానికి చాలా ట్రయల్స్ ఉన్నారు. ఓకే, దాని వెనకాల పొలిటికల్ బ్యాకింగ్ ఉందా, ఇంకేదన్నా ఉందా అనేది విషయం కాదు. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ డేటా లీక్ అయ్యి ఫిషింగ్ వాళ్ళ దగ్గర కూడా రీచ్ అవుతుంది. సరదాకి సినిమా స్టార్ట్ చేసాం గుర్తుందా? అక్కడి నుంచి నీ డేటా, నీ పాన్ కార్డ్, నీ ఆధార్ అన్నీ లీక్ అయిపోయి నీ అకౌంట్ నెంబర్, ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఒక్క ఫోన్ కాల్, ఒక్క SMS, 1 యాక్సెస్, గేమ్ చేంజ్. కొన్ని చోట్ల అయితే తెలియకుండానే యాప్స్ డౌన్లోడ్ అయిపోయి, తెలియకుండానే డిలీట్ అయిపోయి, మీ డబ్బులు కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి వచ్చింది. అగైన్ థ్యాంక్స్ టు ఇలాంటి ప్రబుద్ధులే. ఇప్పుడు మా మాటలు చాలా చిరాకు తెప్పియచ్చు, కోపం తెప్పియచ్చు, చాలా హేట్రేట్ రావచ్చు. ఎందుకంటే మీకు ఒక ఫ్రీ యాక్సెస్ కట్ అయిపోయింది కదా సినిమాలు చూడడానికి. దాని గురించి ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, కోట్ల రెమ్యునరేషన్ తీసుకెళ్తున్నారు హీరోలు, కోట్లు సంపాదించుకుంటున్నారు, మాకు టికెట్లు పెరిగిపోతున్నాయి అంటున్నారు. గుడ్, అగ్రీడ్, యాక్సెప్టెడ్. ఎంతమంది తీసుకెళ్తున్నారు? అప్రాక్సిమేట్లీ మన పాపులేషన్ 13 crores. ఎంతమంది ఉన్నారు ఫస్ట్ డే టికెట్ తెగే హీరోలు? 10, 12, 13 మంది. 0.00001% కంటే తక్కువ. మీకు తెలియని విషయం చెప్పనా? సినిమా ఇండస్ట్రీలో తనుండే పొజిషన్ నుంచి పైకి ఎదగడానికి కొన్ని లక్షలాది మంది ప్రతిరోజు హోప్తో ఇంటి నుంచి బయలుదేరతారు. అదే ఇండస్ట్రీలో ఉంటారు, అక్కడే కష్టపడతారు, నిలబడడానికి ట్రై చేస్తారు, ఫెయిల్ అవుతారు, మళ్ళీ మోటివేట్ అవుతారు. లక్షలాది మంది. మీరు చూస్తుంది కేవలం 10-12 మందినే.
ఆ 10 మంది డైరెక్టర్లు, ఆ 10 మంది హీరోలు, ఆ 10 మంది ప్రొడ్యూసర్లే మొత్తం లాగేస్తున్నారు అనుకుంటున్నారు. లాగేయగలడానికి రీజన్ ఏంటి? ఫ్యాన్స్, ఇమేజ్, హైప్, ఫ్యాన్ వార్స్. చాలా మటుకు హీరోస్ చెప్పిన మాటే, మేము బాగానే ఉంటాం, మీలో మీరు కొట్టుకోకండి అని. కానీ అది ఆగిందా? ఆగల. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, సప్లై డిమాండ్ అని 2 వర్డ్స్ ఉంటాయి. మీరు డిమాండ్ చూపిస్తున్నారు, మా హీరో కొడితే 100 మంది ఎగరాలి. మరి ఆ 100 మంది ఎగరాలంటే కొన్ని కోట్ల రూపాయలు కావాలి. ఆ కోట్ల రూపాయలు కావాలి అంటే ఓ ప్రొడ్యూసర్ రావాలి. సింపుల్ మ్యాథమెటిక్ ఏంటంటే, నేను ₹1,00,00,000 పెట్టి సినిమా తీయాలంటే నా హీరోకి కనీసం 10 లక్షలన్నా టికెట్లు తెగాలి. సో ఆ వర్త్ ఉండే హీరోనే నేను తీసుకుంటాను, ఆ వర్త్ ఉండే డైరెక్టర్నే నేను తీసుకుంటాను. ఎందుకంటే మీరు వాళ్ళ సినిమా చూస్తున్నారు కాబట్టి, ఆ సినిమాకు ఒక హైప్ ఉంది కాబట్టి, ఆ సినిమాకు ఒక రేంజ్ ఉంది కాబట్టి. సో సప్లై డిమాండ్లో డిమాండ్ ఎవరు చూపిస్తున్నారు? మనమే. మరి వాళ్ళు ఎక్కువ రెమ్యునరేషన్ లాగేస్తున్నారు, మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, మాకు ఒకసారి సినిమాకి వెళ్తే ₹1000 అయిపోతున్నాయి అన్నప్పుడు అగ్రీడ్, తప్పనట్లా. చూసే ఆసక్తి కూడా మీరే కదా చూపిస్తుంది. 20 రోజులు ఆగితే ఓటీటీలో సినిమాలు వచ్చేస్తున్నాయి. అలా అని మొత్తానికి ఆగగలుగుతున్నారా? ఆగట్లా. కనీసం ఈ పాయింట్ని అడ్రస్ చేసుకోవడానికి ప్రొడ్యూసర్స్ యునానిమస్గా ప్రొడక్షన్ ఆపుతున్నారా? బీట్ పైరసీ, బీట్ పీపుల్స్ డిసప్పాయింట్మెంట్, బీట్ ఓటీటీస్, వీళ్ళలోనే యూనిటీ కూడా లేదు. సరే ఇవన్నీ వద్దు, సినిమాలు ఆపేద్దాం, 6 months ఇండస్ట్రీని స్టాండ్ స్టిల్ చేద్దాం అనుకుంటున్నారా? చేయరు. ఎందుకంటే డబ్బులు అందరికి కావాలి. చాలా మటుకు ప్రొడ్యూసర్స్ ఏం చెప్తున్నారు, మేము మళ్ళీ ఎందుకు మొన్న సినిమా హీరోయిన్, ఐఎమ్ ఫర్గెటింగ్ హర్ నేమ్, ప్రేమం సినిమాలో చేశారు, నేను నార్మల్గా ఓ సినిమా తీస్తే వర్కౌట్ అవ్వట్లేదు, ఇలాంటి కమర్షియల్ ఫిల్మ్స్ తీస్తేనే నాకు వర్కౌట్ అవుతున్నాయి అన్నారు. అగైన్ యూఆర్ బ్లేమింగ్ ద ఆడియన్స్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, నేను చాలా డిఫరెంట్ లాంగ్వేజ్లో సినిమాలు చూస్తాను సబ్ టైటిల్స్ పెట్టుకొని. ఎందుకు? స్క్రీన్ ప్లే బాగుంటుంది, చూసేకి ఇంట్రెస్ట్ ఉంటే ఏ ఆడియన్ అయినా చూస్తారు. వెన్ ఫాల్ట్ ఈజ్ అట్ యువర్ ఎండ్, యూ షుడ్ నాట్ బ్లేమ్ ద పీపుల్. ఆడియన్స్ జస్ట్ వాంట్ అ గుడ్ కాంటెంట్. నేను యూజువలీ సోషల్ ఇష్యూస్ గురించి ఎక్కువ మాట్లాడేకి ఇంట్రెస్ట్ చూపిస్తాను, కానీ ఈ ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది అంటే, దీన్ని జస్టిఫై చేస్తున్నారు, చాలా తప్పు. ఎందుకు తప్పు చెప్పనా? మీరు కేవలం ఆ మౌంటైన్ టాప్లో ఉండే ఆ ఐస్ని చూస్తున్నారు, మెరుస్తున్న ఐస్ని చూస్తున్నారు. పెద్ద మౌంటైన్ ఉంది అక్కడ, ఆ మౌంటైన్లోనే చాలా లెవెల్స్లో మనుషులు ఉంటారు. సినిమా అనేది ఒక బిజినెస్, దానికి ఉన్న సక్సెస్ రేట్ ఓన్లీ 2 to 4%. 100 మంది దిగితే కేవలం 2 ముగ్గురికి సక్సెస్ రేట్ వస్తుంది. అది యాక్టర్స్, డైరెక్టర్స్, పెద్ద పెద్ద టెక్నీషియన్స్, వీళ్ళందరికీ ఇదే. దీన్ని ఎంత గ్లోరిఫై చేసుకుంటున్నారంటే, మాకు ఫ్రీలో కావాలి, మాకు ఫ్రీలో కావాలి, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. దీన్ని ఎంటైటిల్మెంట్ అంటారు. దీన్ని సింప్లిఫై చేస్తే, మీరు ఒక హోటల్లో బిర్యానీ అమ్ముదామని బిజినెస్ స్టార్ట్ చేశారు. మీ టార్గెట్ రోజుకి 100 బిర్యానీలు అమ్ముదాం. మీరు పెట్టుకున్న ధర ₹300. రోజు 12ంటికి మీరు బిర్యానీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు. 11:55కి వెనక నుంచి గోడ పగలగొట్టి 100 మంది బిర్యానీ ఒకటి తీసుకుని వెళ్ళిపోయి, నువ్వు 200కి అమ్ముతున్నావు, ఇది చాలా తప్పు, ప్రజలు ఆకలితో ఉన్నారు, నేను ఫ్రీలో అందరికీ బిర్యానీ పెట్టేస్తా అంటున్నాడు. వస్తున్నాడు, తీసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వీళ్ళకి సపోర్ట్లో కొంతమంది ఆన్లైన్ ట్రోలింగ్, ఇంకొంతమంది దానికి సపోర్ట్లు, కామెంట్లు, దీనికి అగేన్స్ట్గా మాట్లాడిన వాళ్ళని తిట్టడాలు. ఎలా జస్టిఫై అవుతుంది? ఒకసారి అర్థమవుతుందా? ఈ బిజినెస్ చేస్తున్న వాడి పరిస్థితి ఏంటి? ఇందులో పనిచేస్తున్న వాళ్ళకి శాలరీస్ ఎలా ఇవ్వాలి? ఆ రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఒక బిర్యానీ వండాలంటే గ్యాస్ కావాలి, బియ్యం కావాలి, మసాలాలు కావాలి, వండేవాడు కావాలి, అమ్మే ప్లేస్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, బ్రాండింగ్ కావాలి, అన్నీ ఉండాలి, టేస్ట్ బాగుండాలి. టేస్ట్ బాగుంది, ప్రైమ్ రేంజ్లో ఉంది, వాడు డబ్బులు సంపాదించుకోకూడదు, డబ్బులు సంపాదించుకోవడానికి వాడు షాప్ ఓపెన్ చేసి మీరు వెనక నుంచి బుల్డోస్ చేసి మొత్తం తీసుకెళ్ళిపోతాను, దాన్ని గ్లోరిఫై చేసుకోవడానికి మీకు ట్రోల్ ఆర్మీ. హౌ ఈజ్ దిస్ రైట్? ఇండస్ట్రీ పరంగా ఇంకో విషయం నేను అబ్జర్వ్ చేశాను. నిజంగా ఎంత టఫ్ ఉందంటే వీళ్ళ బిజినెస్, చాలా కష్టపడి 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తారు. దాన్ని హైప్ తీసుకొచ్చి దాన్ని లీక్ అవ్వకుండా ఏదో కింద మీద పడి రిలీజ్కి రెడీ చేసుకోగానే ఫస్ట్ వల్చర్స్ రివ్యూస్ చెప్పేవాళ్ళు. ఆ రివ్యూ బాగుంది అని చెప్పడానికి సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. అందులో జరుగుతున్న ప్రాక్టీసెస్ గురించి నేను మాట్లాడట్లేదు. ఆ సినిమా ఒకవేళ బాగాలేదనుకోండి, చాలా మటుకు మనుషులు సినిమాలు చూసేకి రివ్యూసే ఫస్ట్ చూస్తారు. అందులో నేను కూడా ఒకని. రివ్యూ బాగుంది, సరే కన్సిడర్ చేద్దాం అనుకుంటాం. రివ్యూ బాగాలేదు అన్నాం అనుకో, అవుట్. సరే రివ్యూ బాగుంది, ఇమ్మీడియట్గా ఎవడో ఫ్రెండ్ లింక్ పెడతాడు, ఏం వెళ్తాం ఇందులో చూసేద్దామని. 100 సీట్లు అమ్మబోయే థియేటర్లో రివ్యూవర్స్ నుంచి 50కి వచ్చింది అనుకుందాం. రివ్యూ మీద బేస్ చేసుకున్న తర్వాత సినిమా బాగుందని హైప్ వచ్చాక ఆన్లైన్ లింక్స్ వచ్చేస్తాయి, ఇంకో 50% తగ్గింది అనుకోండి, 25. ఇప్పుడు కేవలం ఈ 25 మెంబర్స్ గురించి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు ఎందుకు తీయాలి? ఒకడు ఎందుకు కూర్చొని సంవత్సరాల పాటు రాసుకోవాలి? ఇంకోటి చిన్నప్పటి నుంచి హీరోయిన్, టెక్నీషియన్ అవుతానని ఎందుకు డ్రీమ్స్ చూడాలి? అసలు ఈ బిజినెస్ ఎలా సర్వైవ్ అవ్వాలి? డిమాండ్ ఉంది, సప్లై ఉంది, బ్యాక్ ఎండ్ నుంచి లూజ్కి కూడా ఉంది. ఇప్పుడు చూడండి, జనరలీ నేను మాట్లాడే ప్రతి వీడియో కింద
అవో చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, కరెక్ట్ విజన్గా మాట్లాడుతున్నారు అని కామెంట్లు పెడతారు. హ్యూమన్ మైండ్కున్న పిక్యులారిటీ ఈ వీడియో కొన్ని కామెంట్ సెక్షన్ ప్రూవ్ చేస్తుంది. ఇది ఇప్పుడు ఈ వీడియో మీ పర్సనల్ చాయిసెస్కి అగెన్స్ట్కి వెళ్తుంది. నువ్వు ఫ్రీలో సినిమా చూడాలనుకుంటున్నావు, నేను చూడొద్దు అంటున్నాను. ఎందుకు చూడొద్దు అంటున్నాను అంటే, ఒక కంట్రీ గ్రో అవ్వాలన్నా, ఒక ప్లేస్ గ్రో అవ్వాలన్నా అందులో బిజినెస్ మ్యాన్ అనేవాడు నిలబడాలి. వాడు నిలబెడితేనే వాడు 10 రూపాయలు సంపాదించుకుంటాడు, 5 రూపాయలు జీతాల్లో ఇస్తాడు. దట్ ఈస్ హౌ ఎనీ ఎకనమీ విల్ గ్రో ఇన్ టుడేస్ గివెన్ సర్కమ్స్టాన్సెస్. ఐ am ఓన్లీ కన్సర్న్డ్ ఫర్ ద నేషన్ అండ్ ఇట్స్ గ్రోత్. అది ఏ చిన్న పర్సంటేజ్లో అయినా దీనివల్ల నేను దేశాలు నిలబడిపోతాయంటారు. బూంద్ బూంద్ సే సాగర్ భర్తాయి అంటే ప్రతి డ్రాప్తోనే ఓషన్ నిండుతుంది. సో ఇట్ ఈస్ అ బిజినెస్ అండ్ కంట్రిబ్యూట్. ఇఫ్ యూ కెనాట్ కంట్రిబ్యూట్, డోంట్ డిస్ట్రక్ట్ ఎనీ బిజినెస్. ఈ కామెంట్ సెక్షన్ ప్రూవ్ చేస్తుంది హ్యూమన్ మైండ్కున్న పెక్యులారిటీ గురించి, హ్యూమన్ మైండ్కున్న ఇన్సెక్యూరిటీ గురించి. చూడండి, మిగతా వీడియోస్లో ఉండే కామెంట్స్ని చూడండి, అనలైజ్ చేయండి. మనకు కన్వీనియంట్గా ఉన్నప్పుడు వాడిని ఇష్టపడతాం, మనకు నచ్చంది ఏదైనా చెప్తే వాడిని తిడతాం. బట్ ఇట్స్ ఓకే. ఐ హోప్ దీనివల్ల కొంతమందన్న రియలైజ్ అవుతారు అని. స్టాప్ డూయింగ్ పైరసీ, స్టాప్ ఎంకరేజింగ్ పైరసీ. పైరసీ వల్ల నాకు ఫరక్ పడదు, నా ఇష్టం నేను చూస్తాను అన్న వాళ్ళకి స్టార్ట్ సేవింగ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. రేపు ఇది ఏదైనా థెఫ్ట్ జరిగితే మళ్ళీ ఇదే పోలీసుల దగ్గరికి వెళ్ళాలి, ఇదే సిస్టమ్ దగ్గరికి వెళ్ళాలి. ఇదే దేశం మంది, ఇంకోటి లేదు. జై హింద్.